ఎవడన్నా వచ్చి మేము పెద్ద, మేము దార్కారులం, మేము ఏలికలం పీలికలం అంటే పండబెట్టి తొక్కుర్రి. ఎవడన్నా అంటే ఇలా మనతాన కూడా ఎవడన్నా బీసీ నాయకుల తెరవచ్చి, బీసీ అధికారుల తెరవచ్చినా, బీసీ ఉపాధ్యాయుల తెరవచ్చినా మంచి ఫోర్స్ తయారైంది. నిమిషంలో ఆడ వాలిపోయి శీర్షంతో గడతారు. ఇక ఉపాధ్యాయులారా, ఉద్యోగస్తులారా, పోలీస్ సోదరులారా, ఎక్కడైతే బీసీలు పనిచేస్తా ఉన్నారో మీ అందరికీ బీసీ సమాజం అంతా అండగా ఉంటుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ అన్యాయం, ఇలా పోస్టింగ్లు ఇచ్చే కాడ మా పోలీసు వాళ్ళ కాడ కూడా అన్యాయమే. రెడ్డి గారు ఉంటే ఎమ్మెల్యే, రెడ్డి గారి పిల్లలకి వాళ్ళకేనా పోస్టింగ్లు, మనోళ్ళకి లేదు. మనోళ్ళ కాడ టాలెంట్ ఉన్నా లేదు. ఐఏఎస్లు ఐపీఎస్ ఎంత ఉన్నా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇగో ఏటో బాయ్ చిరంజీవులు గారు, ఈ బీసీ బిడ్డ, ఈ బీసీ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి బిడ్డ. ఇంకొక ఆయన నవీన్ కుమార్ అని ఐపీఎస్ ఆఫీసర్ ప్రమోషన్ ఇవ్వాల్సి వస్తుందని దొంగ కేసులు పెడతా ఉంటే ఆ బిడ్డ కన్నీళ్లు పెట్టుకుండు. మొన్న నాకు అనిపిస్తుంది ఈ ఉగరవరిని చూస్తే, ఒక ఆయన అంటాడు తిమ్మార్ మల్లన్నకి ఏంది ఆయన ఎదురుగా రాగానే మనం బలకరిస్తానని. నేను దొంగలను కలుపుతా అనరాబాయి, ఇవన్నీ పడితే వాడిని కలవాడు తిమ్మార్ మల్లన్న. ఇగో ఈ నాగరాజును కలిగాడు తిమ్మార్ మల్లన్న, ఈ పేద బిడ్డను కలుస్తాడు, ఈ తెలంగాణ ఉద్యమకారుని కలుస్తాడు. ఇవన్నీ పడితే వాడిని కలవడు. రెండో విషయం, నేను ఈ మిర్యాలగూడ వేదిక నుంచి చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కూడా చెప్తా ఉన్నా, नरेंद्र मोदी जी गिनती करो नहीं तो कुर्सी खाली करो. కులగణన చేస్తావా, కుర్చీ ఖాళీ చేస్తావా? దేశవ్యాప్తంగా జరగాల్సిన కులగణన ఇది. తెలంగాణ రాష్ట్రంలో కులగణన మీద మొన్ననే హైకోర్టు ఇది డెడికేట్ కమిషన్ కాదని చెప్పింది. మా చిరంజీవి గారు మొత్తుకుంటూనే ఉన్నాడు, అది కాదురో కాదురో అని ఆయన మొత్తుకుంటే ఆయన మాట ఇన్లే. ఇవాళ అది తుస్సు అనిపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీరు మమ్మల్ని లెక్క పెట్టరు కానీ మేమే మిమ్మల్ని లెక్క పెడతాం. మీరు ఎంతమంది లెక్క పెడతాం. తెలంగాణ రాష్ట్రంలో ఏం కమాయి చేసిరా? 70 ఏళ్ల నుంచి ఇల్లే కదా పరిపాలన చేసింది. ఒక్క బీసీ ముఖ్యమంత్రిని చేసిందా? మరి ఇంకా 70 ఏళ్ల పరిపాలన చేస్తే కూడా ఇప్పటికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, ఇప్పటికి కేసీఆర్ పింఛన్లు ఇస్తాం, ఇప్పటికీ నీకు అది ఇస్తాం, నీ గొర్రె బర్రె శాప ఇవేనా? అంటే దీన్ని బట్టి మనకేం అర్థమైంది? ఇలా పరిపాలన శాత కాదనేది అర్థమైంది. అవునా? పరిపాలన శాత కాలేదు వీళ్ళకి, కాదు కూడా. పైపెచ్చు 5 ఉన్నోళ్లకు 5-6 ఉన్నోళ్ళకట 10 బిర్యానీలు తెచ్చి పెడతారట. 60% ఉన్నటువంటి 60 మంది ఉన్నటువంటి బీసీలకు 20 బిర్యానీ పొట్లాలు ఇస్తారట. తినూరి మేము బాగు చేస్తాం అంటారు. ఇవన్ సోమ్ ఎవరు తింటా ఉన్నాడు? పందికొక్కు లెక్క ప్రాజెక్టుల పేరు మీద పైసలు బట్టి దోసుకుంటున్నది మీరు కాదా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి మీ కాంట్రాక్ట్లన్నీ? మీరు కాదా? ప్రజలారా, మన నెత్తి మీద తాకట్టు పెట్టి, మన తలకాయలు తాకట్టు పెట్టి 7 లక్షల కోట్లు అప్పు చేస్తే ఎవరయ్యా సొమ్మని కట్టాలి? ఇప్పుడు ఎవడు కట్టాలి పైసలు? ఎవడు కట్టాలి అప్పుడు? మీ ఆస్తులమ్మి కట్టురి దొంగ నా కొడుకుల్లారా, మీ ఆస్తులమ్మి కట్టురి. మేము బీసీఎం కట్టన్నా అప్పుడు మా తలకాయల మీద వేసి మా ఆస్తులమ్మి కట్టన్నా. ఎంత అప్పునమ్మా ఎరికేనా? ఎవ్వరు ఇడిచిపెట్టలే, మన బాల సంతోలను కూడా ఇడిచిపెట్టలే. వాళ్ళ నెత్తి మీద కూడా ఒక్కొక్క కుటుంబం మీద 6 లక్షల రూపాయలు అప్పు చేసి ఈ ప్రాజెక్టు గడుపుతున్నాము, ఈ కాళేశ్వరం చూసిరాపో, ఈ కమిషన్లు చూసిరాపో. ఇవా భూమి ఉన్నాదా మనకేమన్నా? కింద పార్కం భూమి ఉందా? మన భూమి ఎప్పుడో గుంజుకుండ్రి. భూమి లేదా,
కరెంటు లేవా, నీళ్లు లేవా? ఇది ఎవరి తెలంగాణనే పెద్దన్నా? ఇది బీసీల తెలంగాణ కావాలి తప్ప ఇంకొకటి తెలంగాణలో మన బతుకు మారే. నేను నాడు స్కూల్కు తనిఖీకి పోయినా. తనిఖీకి పోతే సాగరన్న అందరినీ పిల్లలందరినీ కూర్చోబెట్టి ఇలా రెడ్డేళ్ళ పిల్లలు ఎవరో చేయలేవటరు అన్న, ఒక్కడు లేవడితోటి. ఎందుకంటే వాళ్ళ పిల్లలాడు ఉండరు కదా, మన పిల్లలాడు ఉంటారు కాబట్టి మన పిల్లగాళ్ళకు బాత్రూమ్ గచ్చి ఉండదు ఆడ. ఒక స్కూల్లో, మెదక్ జిల్లాలో ఒక స్కూల్లో మన బిడ్డలకు, మన ఇంటి బిడ్డలకు మూత్రశాల లేకపోతే ఆడిపోరగాళ్ళంతా లైన్లో నిలబడితే సాటుకు పోయి మూత్రం పోసేటువంటి గతిమల్ల పరిస్థితి ఉంది. ఎవరికి కావాలన్నా మీ ప్రాజెక్టులు? నీ ప్రాజెక్ట్ ఎవరికి కావాలి? నా ఆడబిడ్డ ఆత్మగౌరవం ముంగట. ఏం యువకులారా, యువ సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీరు ఏంది చందాలు రాసి రామన్న గణపతులై పెట్టిరా గణపతులు. ఒక తానికి పోయిన గణపతుల కాడికి పోతే ఆడ రాత్రి కూడా పోరగాళ్ళు నిద్ర చేస్తారుగా. నిద్ర చేసే కాడ జర్ర సెద్దరు తీసిన. ఏం పేరు బిడ్డ? వెంకటేష్. ఏం పేరు? రాజు. ఏం పేరు? శ్రీనివాసు. ఏం పేరు? హరి. మన బీసీల పిల్లలు రెడ్డి గారు రాసే చంద బుక్ పట్టుకొని ఆడ కాగితం తీసుకొని గణపతిని పెట్టి ఆడ వంటరు. ఈ చంద రాస్తానుకో నెల, దేవుణ్ణి బాయిలు వేస్తానుకో ఇంకొక 15 రోజులు, నెలన్నర వీకింది. ఇది పోగానే మళ్ళీ దుర్గామాతలు పెట్టాలి. దుర్గామాతలు పెట్టాలి కదా, మనం పూజించుకోవాలి కదా, అదో నెల కార్యక్రమం. ఇది అయిపోగానే ఇప్పుడు అయ్యప్ప మాలలు మళ్ళీ మనకు. ఈ అయ్యప్ప మాలలు అయిపోగానే IPL క్రికెట్ మ్యాచ్ రానే వస్తుంది. దాని తర్వాత ప్రో కబడ్డీ నడుస్తూనే ఉండే. మనము ఇవిటి చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళ పిల్లలు ఏడ తిరుగుతున్నారా? అసెంబ్లీ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళ పిల్లలు. వాళ్ళ పిల్లలు చట్టాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, మనమేం బొడ్రాల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఎన్నడు నేర్చుకుంటావు? ఇంకా ఎన్నడు మారుతావు? ఇంకా ఇదే మన బతుకు, ఇదే మన బతుకు. మనకు అన్నదానానికి పైసలు ఇస్తే పెట్టుకోరా గణపతి అని చెప్తాడు. ఇదేమని గతి లేనట్టుగా. ఇంకెన్ని రోజులు ఇస్తారా మా కంట్రోల్ బియ్యం? ఇంకెన్ని రోజులు వస్తారా మా గ్యాస్ నూనె? ఇంకెన్ని రోజులు ఇస్తారు మాకు సబ్సిడీలు? చాలు. 70 ఏళ్ల నుంచి మీ చేతగాని దద్దమ్మల పరిపాలనతోటి మా బీసీల బతుకులు మారవు కూడా మాకు నమ్మకం లేదు. అందుకే నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారే చివరి ఓసీ ముఖ్యమంత్రి తెలంగాణకు అని చెప్పిన. అవునా? అంతేనా? అంతే అనుకునే వాళ్ళు గట్టిగా 2 చేతులే పెట్టండి అన్న. థ్యాంక్ యూ. వెనక కూడా లేవట్టిరా మా కొండా దేవన్న, అందరు కూడా లేవడతా ఉన్నారు, నో డౌట్. ఇక రెండో విషయం, యువకులారా, సోదరులారా, ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతోటి మన ఉద్యోగాలు కొల్లగొడతా ఉంటే అక్కడ హైదరాబాద్ అశోక్ నగర్ కాడ మన గొల్లల పిల్లగాడు, మన ముదిరాజుల పిల్లగాడు, మన మున్నూరు కాపుల బిడ్డ, మన పేద వర్గాల బిడ్డ పోయి హరే రామ హరే కృష్ణ ఆడ దానం చేసే కాడ అన్నం కాడ సాటుకు 5 రూపాయల పువ్వు తినిపోయి చదువుకుంటే వానికి 500 మార్కులు వచ్చిన ఉద్యోగం రాలేదు. అదే రెడ్డి వాళ్ళకు 700 ర్యాంక్ వచ్చిన ఉద్యోగం వచ్చింది. సోదరులారా, ఇలా బీసీలకు రిజర్వేషన్ మీకున్నది ఎప్పటి నుంచి ఉన్నది? ఎరికైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి మనని బీసీలు వెనకబడిన తరగతులను గుర్తించడానికే 40 ఏళ్ళు పట్టింది. 50 ఏళ్ళ 50 ఏళ్ళు పట్టిందా మనం వెనకబడ్డామని గుర్తించడానికి? మనం వెనకబడ్డామని గుర్తించడానికి 50 ఏళ్ళు పట్టింది. మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసేందుకు ఖబర్ లేదు. నేను పోయి ముఖ్యమంత్రి గారిని అడిగినా, అయ్యా ఏం సంగతి, ఈ ఈడబ్ల్యూఎస్ కోట 10% దొంగతనంగా ఎత్తుకపోతా ఉన్నారు, దీన్ని కంట్రోల్ చేయమంటే అంటే ఏందో అంటాడు ఆయన. అది ఏందో చూడండి అని చెప్పి చెప్తా ఉంటాడు. అయితే చాలా మందికి తెలవాల్సింది ఏంటంటే మెంటలిజం అనే కోర్సు ఉంటుంది.
మెంటలిజం అనే కోర్సు ఉంటుంది. మనిషి కళ్ళను బట్టి వాడు ఏం ఆలోచిస్తుండో చెప్పొచ్చు అన్నట్టు. అవ పొరపాటున ఆ కోర్సు నాకు వస్తుంది. నేనేం చెప్తా ఉన్నంటే మా ఉద్యోగాలను దొంగతనంగా ఎత్తుకపోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు మీరని చెప్తే పరిశీలిస్తాం, చూస్తాం, చేస్తామంటారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటే అయ్యో లెక్క పెట్టాలి కదా జనాభా ఏందో. మరి మీది లెక్క లేదు, పొక్కలేదా, ఏం లేదా? ఇక మీ దానికో లెక్క పత్రం లేదా? 10% ఎట్లా ఎత్తుకపోతారు? అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులారా, బీసీ సోదరులారా, ఇక జాలు వీళ్ళ కథ, ఇక జాలు వీళ్ళ డ్రామా. తెలంగాణ రాష్ట్రంలో ఇన్నేళ్ళు అసలు మనకు శత్రువు ఎవడో తెలియదు. మన ఊరి కనుక అది కొట్టుకుంటా, అది సూర్యరామన్న ఇది కొట్టుకుంటారు, ఏం పేరు? చంద్రకోలతో ఇట్లా కొట్టుకుంటారు, ఈరగోలతో ఇట్లా. మేదరోళ్ళ బేగరోళ్ళు, రైట్, గారెడోళ్ళు ఇట్లా కొట్టుకుంటారు చూడు. మన ఈపులు మనమే కొట్టుకున్నాం. ఈ 70 ఏళ్ళు మన ఈపులు మనమే కొట్టుకున్నాం. మన ఈపులే బలిగినాయి. అందుకే ఇక కొట్టుకున్నాడు బంద్ చేయరు. మన కాడ ఈ ఉద్యోగం ఎక్కకపోతుందన్న సోయిండదు. కానీ ఎంకన్న శివసేన, రఘువీరన్న ఇయ్యా ఎందుకురా పోయి